ఫోక్ సాంగ్స్ తో పాపులర్ అయిన తెలుగు సింగర్ మంగ్లీ ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే పలు కాంట్రవర్సీలో ఇరుక్కొని ఇబ్బంది పడుతూ ఉన్న మంగ్లీ తాజాగా ఆమెపై కేసు కూడా నమోదైంది. ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో మోసం చేయడమే కాకుండా బాధితుల తరపున ప్రశ్నించిన లాయర్ ను బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ లోని పంజగుట్ట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, అలాగే విరాట పర్వం చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల పేర్లు కూడా ఉండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై మంగ్లీ రియాక్ట్ అయ్యారు. ఆ వ్యక్తి కేవలం ఫేమస్ అవ్వడం కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. తనను తన ఫ్యామిలీని రోడ్డుపైకి లాగవద్దని మంగ్లీ ప్రెస్ తో మాట్లాడారు. తనంటే గిట్టని వాళ్ళు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది. మొత్తంగా డ్రగ్స్ కేసు మొదలుకొని ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ వరకు వరుస వివాదాలతో మంగ్లీ పేరు వార్తల్లో మారుమోగిపోతోంది. ఇక మంగ్లీపై భారీ మోసం ఆరోపణలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రెస్ మీట్ కి గల కారణం మీ అందరికీ తెలుసు. సింగర్ మంగ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి, మమ్మల్ని వేధించారని చెప్పి, మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని పలానా అడ్వకేట్ సుబ్బారావు అట్లా వేధించారని ఆమె చూపించిందండి ఒక వీడియో. కనీసం ఒక్క వీడియోని మీడియాకి రిలీజ్ చేసిందా? ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేసాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంగ్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరికీ చెప్తూనే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మేము అందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితుడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు అన్నీ కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు పంజగుట్ట పిఎస్లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరిగిస్తున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా మా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్కహాల్ టెస్ట్ చేసి మరి లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, దీన్ని అంతా కేసుని పక్కదారి పట్టించాలని అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షానే నిలబడి మీరు మంగ్లీ గారు నా ఫోన్లో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించారు, అయినా సరే నేను లొంగలేదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేసి బెదిరించారు, అయినా నేను లొంగలేదు. చూడండి, నాకు మంగ్లీ ఎన్నిసార్లు, కనీసం నేను మంగ్లీకి ఒక్కసారి కూడా ఫోన్ చేసింది లేదు, మంగ్లీతో నేను మాట్లాడింది లేదు. కానీ మంగ్లీ నాకు దాదాపుగా చూడండి 10 సంఖ్యలో కాల్స్ చేసింది. చూడండి, ఇది మీడియా మిత్రులందరికీ నేను చూపిస్తున్నాను. ఆ రోజే ఏది పూజారి నాగేశ్వర గారి ఇంట్లో నేను మొత్తం మాట్లాడాక మీరు క్వశ్చన్స్ చేశారు. అయితే మీడియా ఏదైతే జరిగిందో దాంట్లో నేను ఒప్పుకోలేదు. దాంట్లో ఒప్పుకున్నప్పుడు నాకు ఎన్నిసార్లు కాల్స్ చేసిందో చూడండి. అదేవిధంగా ఈరోజు నేను ఊరికనే ఏది కూడా చేయట్లేదండి. మా దగ్గర బాధితులు ఉన్నారు. బాధితులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టే మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. అదేవిధంగా మంగ్లీకి ఆపోజిట్లో నన్ను మంగ్లీ బెదిరించిన కేసు కూడా మన ఇదే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా చంపేస్తామని బెదిరించేది మంగ్లీ. సో వాళ్ళని కూడా ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మేము పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు వేస్తున్నాం. ఏమంటే నేను ఎప్పుడు కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు, నేను ఆరోపణలు చేయడం లేదు, నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. మంగ్లీని ఒక్క సాక్ష్యం చూపించమనండి. అడ్వకేట్ సుబ్బు బెదిరించింది అని అంటానికి, ఏదైనా మాట్లాడితే నేను బంజారా బిడ్డని, అదే నేను కులం కార్డుని వాడుతున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టిన మంగ్లీ ప్రధాన నిందితుడు రమావతి మధు మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? ఇదందరూ కూడా మీడియా సముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు నన్ను వేధించి నేను కేసు పెడుతున్నారు కదా, అలాగే బాధితుల తరపున ఉన్నటువంటి ఎవరైతే ప్రధాన నిందితుడుండో రమావతి మధు, అదేవిధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లా? నేను అదే రోజు మీటింగ్లో జరిగినప్పుడు కూడా నేను అదే చెప్పా, అమ్మ మీరు ఇందులో లేదంటున్నారు కదా, ప్రధాన నిందితుడు రమావతి మధు మీద కేసు పెట్టండి అంటే నేను పెట్టనట్టు. ప్రధాన నిందితుడు రమావతి మధుకి నాకు డైరెక్ట్గా కాల్ కలిపింది. దాదాపుగా 3-4 సార్లు కాల్ చేసి నాతో మాట్లాడిచ్చింది. వెళ్ళి సార్ని కలవరంది, నాతో సెటిల్మెంట్ చేసుకోవడానికి నాకు డబ్బు ఆఫర్ కూడా చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను ఇప్పుడు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను తప్పుడు ఆరోపణ చేస్తలేను. నా పక్కన బాధితులు ఉన్నారు, మీరు బాధితులను కూడా అడిగి తెలుసుకోండి. అది మంగ్లీ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఒక నిమిషం, ప్రధాన నిందితుడు ఎవరైతే రమావతి మధు ఉండో వాళ్ళ బావ భరత్ చౌహాన్ ఏది మంగ్లీ తమ్ముడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు కూడా నేను మీడియాకి రిలీజ్ చేశాను. ఎవరైతే ఈ బోగస్ కంపెనీ ఏదైతే ఉందో దాని CEO భరత్ చౌహాన్, ఆడు మంగ్లీ తమ్ముడు శివ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ ఇంట్లోనే జరిగిందని చెప్పి బాధితులు చెప్తున్నారు. రండి, ఇక్కడ ఉన్నారు బాధితులు ఉన్నారు.
నెల నుంచి మేము బాధపడుతున్నాం సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని తెలియక మాకు సుబ్బు సార్ వల్ల ఒక మంచి దారి దొరికిందని మేము వచ్చి కేసు పెడితే మేము వెళ్తే పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకున్నప్పుడు మేము ఏం చేస్తాం సార్? కోర్టును లాయర్ని ఆశ్రయించకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం సార్? నిన్నటి నుంచి మంగ్లీ గారు అందులో టీవీలో మీడియా ముందు ఏడుస్తున్నారు. ఆమె కొంచెం హోదా పలుకుబడి ఉన్న ఆమె మీడియా ముందు ఏడవంగానే బాగా ఫేమస్ అయిపోతారు కావచ్చు. కానీ మేము చిన్న ఇంట్లో హౌస్ వైఫ్ గా పని చేసుకునే వాళ్ళం అండి. మాకేం అవసరం అండి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి? ఇవన్నీ చూసి మా రిలేటివ్స్ అంతా మమ్మల్ని ఎగతాళి చేయరా, వద్దంటే పెట్టిరు, మోసపోయిరని మమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటారండి? హౌస్ వైఫ్ ఉన్నాం మేము, ఇంట్లో 4 డబ్బులు సంపాదించుకుంటామని ఆశపడి పెట్టినాం సార్. నేను 5 లక్షలు పెట్టినాం సార్. మేము అందరం మార్కెటింగ్ కంపెనీలో చేస్తాం సార్. మన నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తాము. అందులోనే మధు అనే పర్సన్ మాకు పరిచయం. మాతో పాటు పని చేసినప్పుడు అతను చాలా చిన్న వయసు. మాతో పాటు పని చేస్తూ బయటికి వెళ్ళేసి ఒక 4 సంవత్సరాల తర్వాత ఐఫైగా మళ్ళీ మా ముందుకు వచ్చింది సార్. ఐఫైగా మా ముందుకు వచ్చి డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభాలు వస్తాయంటే కూడా నేనైతే నమ్మలేదు సార్. అందరి సంగతి పక్కన పెడితే నేనైతే నమ్మలేదు. మళ్ళీ మా కోర్ టీం వాళ్ళకి ఒకసారి ఇదే బిజినెస్ ప్లాన్ మీద నడుస్తూ ఉంటే ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అంటే మంగ్లీ వాళ్ళ గృహ ప్రవేశంలో ఉన్నాం మేడం, ఒక్కరం కాదు కోర్ వాళ్ళం అందరం వచ్చినామంటే దీనికి మంగ్లీ మేడంకి ఏం సంబంధం అంటే మంగ్లీ వాళ్ళ సిస్టర్నే కదా అతను పెళ్లి చేసుకునేది. ఇప్పుడు గృహ ప్రవేశానికి వచ్చినాము, త్వరలో ఎంగేజ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి కొన్ని బిజినెస్లు చేస్తున్నారని మాకు చెప్పింది సార్. ఇప్పుడు అందరూ వచ్చి సార్ మంగ్లీ తోటి డైరెక్ట్ గా మేము ఎట్లా మాట్లాడతాం సార్? ఇప్పుడు మాది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నాము. ఇప్పుడు కంపెనీ ఎండి వచ్చి మాకు వచ్చి డైరెక్ట్ గా ప్లాన్ చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చి మమ్మల్ని ఐడి వేయరు కదా సార్. డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాకు ప్లాన్ అనేది తెలుస్తుంది సార్. ఇందులో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ లో మాకు 5% ఇస్తా ఉన్నారు సార్. తర్వాత 5% కాస్త ల్యాండ్ ఇచ్చి సార్, ల్యాండ్ ఇచ్చి 2 square yards ల్యాండ్ ఇచ్చి మాకు రిటర్న్స్ ఇస్తామన్నారు సార్. అందుకు మేము ఆశపడ్డాము. ల్యాండ్ ఇచ్చి రిటర్న్స్ ఇస్తామంటే ఆశపడి మేము పెట్టాం. మాతో పాటు ఇంకా చాలా మంది పెట్టారు సార్. ఇప్పుడు వచ్చేసి కొన్ని రోజులుగా మధు అనే పర్సన్ మాకు కాంటాక్ట్ లో లేడు. అతనికి ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడండి, మధు అనే పర్సన్ కి ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడండి, ఒక్క మెసేజ్ కి రిప్లై లేదు అతని దగ్గర నుంచి. తీసుకున్న దానికి ఏమన్నా రిటర్న్స్ ఏమన్నా ఇచ్చారా? ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న తర్వాత 2 నెలలు ఇచ్చారు సార్. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినా అప్పటి నుంచి రిటర్న్స్ అన్ని ఆఫ్ అయిపోయింది. తర్వాత ఎందుకు వస్తలేవు అంటే మధు వచ్చిన తర్వాత మేము కేసు పెట్టే వాళ్ళం కావచ్చు. కాకపోతే అతని మీద మాకు నమ్మకం ఉండే. ప్లస్ మళ్ళీ మధు ద్వారా పెట్టాం సార్. మధు ద్వారా ఎందుకు పెట్టామంటే ఆ చిన్న పిల్లలకి అంత నమ్మకం ఎందుకు ఉంటుంది సార్? అంత ఫేమస్ మంగ్లీ అందులో ఉంది అని అంటే మాకైతే నమ్మకం ఉంటుంది కదా. CEO బ్రదర్, CEO భరత్ ఉన్నాడు, శైలజ ఉంది, మంగ్లీ తమ్ముడు శివ ఉన్నాడు. ఆ ఫోటోస్ కూడా ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి సార్. మంగ్లీ గారు మా దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారు, కొన్ని కోట్లు, కొన్ని వందల కోట్ల వరకు అయితే మోసం చేశారంటే అయితే ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది. అసలు ఇది ఎంతవరకు నిజం? ముఖ్యంగా మనతో పాటు అయితే కొందరు బాధితులు అయితే ఉన్నారు. వీళ్ళు నిజంగానే వారి బాధితులా లేకపోతే ఏంటి అనేది అయితే ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడ నుండి? నమస్తే అండి, నాది పటాన్చెరు. యాక్చువల్గా మేము మంగ్లీ గారు మిమ్మల్ని మోసం చేశారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది కదా, ఇది ఎంతవరకు నిజం? అసలు ప్రూఫ్స్ ఏంటి? మిమ్మల్ని మోసం చేసినట్టు మీ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు? యాక్చువల్గా నిన్న మాట్లాడిన దాంట్లో కూడా మంగ్లీ గారు ఏదైతే మాట్లాడినారో నేను డైరెక్ట్గా లేను అని మాట్లాడుతున్నారు. ఆమె డైరెక్ట్గా లేదు. మేము ఎప్పుడు కూడా డైరెక్ట్గా అని చెప్పట్లేదు కదా. మేము వాళ్ళ పేరు ఉపయోగించుకొని వాళ్ళ తమ్ముడిని ఉపయోగించుకొని మేజర్గా ఉండేది వాళ్ళ తమ్ముడు. అంటే బ్యాక్గ్రౌండ్లో మంగ్లీ ఉందంటారు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నప్పుడు ఆమె ఉన్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చి వాళ్ళ ఊరికి వెళ్ళి అండ్ మ్యారేజ్ చేసుకోవాలి, చిన్న చెల్లి మ్యారేజ్ చేసేసుకోవాలి. మ్యారేజ్ చేసుకుంటారండి. మ్యారేజ్ డేట్, ఎంగేజ్మెంట్ డేట్ అక్టోబర్ 2వ తారీఖు 2025. ఆ రోజు ఎంగేజ్మెంట్ కూడా రెడీ డేట్ అయిపోయింది. సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడైతే ఉందో డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళ ఊరు పక్కనే అనమాట. అది ఎవరు మంగ్లీ గారు వాళ్ళ ఊరు పక్కనే. వాళ్ళ ఊరికి నేను వెళ్ళాను, మధు నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. అండ్ వాళ్ళ ఇల్లు ఒక చిన్న రూమ్ అది. మీ బాధ్యులు దాదాపు ఎంతమంది ఉన్నారు? దాదాపు 150 మంది ఉన్నారు. దేని మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టారు? దేని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు? ఫస్ట్ ఆయన మా దగ్గరికి రావడం, ఎందుకంటే ఇక్కడ ఉన్న 150 మంది 200 మంది కూడా ఎవరైతే ఉన్నారో ఆయన అందరికీ పరిచయిస్తాడు. దేంట్లో అంటే ఒక కంపెనీలో మేము అందరం పనిచేసాం. రమావతు, మధు, మేము అందరం ఒకటే దాంట్లో పనిచేసాం.
పనిచేసిన తర్వాత 2020లో పనిచేసిన తర్వాత 2021లో బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి ఒక ట్రేడింగ్ దాంట్లో బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి, మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేము ఇంత ఇంట్రెస్ట్ ఇస్తామంటే అప్పుడు 2021లో చెప్పాడు. 2021 నుంచి మేము ఎవ్వరం కూడా అతన్ని నమ్మలేదు. ఎందుకంటే చిన్న ఏజ్ ఏదంటే ఇది ఎప్పుడు పోతుంది ఏం కదా అనుకుంటున్నాం. 22, 23, 24 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళ తర్వాత మా టీములు ఉంటారు కదా, అందరిది ఫ్రెండ్స్ కదా వీళ్ళందరూ, అందరు కూడా పంపిస్తున్నాడు ఏమని ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఎప్పుడైతే స్టార్ట్ చేసేసినామో అంటే అదంతా చూసిన తర్వాత ఫార్చునర్ కార్లు అవన్నీ మొత్తం చూసిన తర్వాత నేను 2024 మార్కెటింగ్ లో చైన్ సిస్టమ్ లాగా అనుకోవచ్చా? చైన్ సిస్టమ్ లాగా కాదు, అంటే రెఫర్ టు రెఫర్, వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు డబ్బులు పెట్టడం అంటే రెఫర్ చేసినారు, ఇది బాగుంది చూసుకోండి అలాగ పెట్టేసేసుకుంటున్నారు. అక్కడ నుంచి ప్లాట్ ఇస్తామని చెప్పేసినారు. ఆ ప్లాట్ల వల్ల ఎక్కువ అమౌంట్ అనేది రావడం జరిగింది. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు దాదాపు మీరు కానీ మీకు తెలియదు, ఇప్పుడు మీతో ఉన్న బాధ్యతలు దాదాపు ఎన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఒక్కరు వచ్చేసి? నా డాక్యుమెంట్లు అన్నీ ఒక ఫైల్లో ఉన్నాయి, అసలు డాక్యుమెంట్లు చూపించాల్సింది మీకు. నేను 15,50,000 రూపాయలు నేను పెట్టాను. 2024 సెప్టెంబర్లో నేను పెట్టాను. మనీ వ్యూలో 7 లక్షల రూపాయలు అండ్ పేటిఎంలో 6.5 లక్షల రూపాయలు పెట్టుకొని నా దగ్గర ఉన్న అమౌంట్ తీసుకొని పెట్టాను. అన్నీ ఒకటేసారి పెట్టారా? నేను అన్ని ఒకటేసారి ట్రాన్సాక్షన్ చేశాను. మధు అకౌంట్ ట్రాన్సాక్షన్ చేశాను. ఇవి డైరెక్ట్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు? రమావతి మధుకి ట్రాన్సాక్షన్ చేశాను. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలాగా ఆయన ఏదైతే చెప్పాడో ఆ ఇంట్రెస్ట్లు ఇచ్చుకుంటూ లాభాలు బాగా వస్తాయని చెప్పుకుంటూ తీసుకొని వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే ఇలా పెట్టేసేసుకున్నారో ఇంకా కొంతమంది అప్రోచ్ అవ్వడం, ఇలా సారు డబ్బులు పెట్టేశారు, సారు బాగుందని చెప్పడం, వాళ్ళు నాకు అడిగితే ఏం సార్ అంటే నాకైతే 6 నెలలు వచ్చేసింది ఇలా చెప్పడం, ఇలాగా జరుగుతూ అది ఎక్కువైపోతుంది పోయింది. ఎప్పుడైతే భూమి గురించి జనవరి, ఫిబ్రవరిలో వీళ్ళని ఎప్పుడైతే ఎంటర్ చేశారో అంటే సిమెంట్ ఫ్యాక్టరీ గురించి దాని గురించి ఎప్పుడైతే ఎంటర్ చేశారో రమావత్ మధు అండ్ మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు ఎప్పుడైతే ఎంటర్ చేశారో అప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ పెట్టడం జరిగింది. అంతవరకు ఒక 25 నుంచి 30 లక్షలు 40 లక్షల లోపే ఉంది. వాళ్ళ పేరు చెప్పేసిన తర్వాత కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత మంగ్లీ ఏమంటుందంటే నేను రూపాయి కూడా ఎవరికి హాని చేయలేదు, నా వృత్తి పాటలు పాడుకోవడం తప్ప అసలు నేను లేదు. సుబ్బు అనే వ్యక్తి కేవలం బిగ్ బాస్ ఫేమ్ కోసం ఇది అంతా చేస్తున్నారని చెప్పేసి ఇవన్నీ మంగ్లీ మాట్లాడుతుంది కదా. యాక్చువల్గా అలాగా అసలు ఆయన ఫేమ్ గురించి మా తరపున బాధపడి మా తరపున కేసులు ఇప్పించుకొని మా తరపు నుంచి అంత పడాల్సిన అవసరం లేదు. బాధితుల గురించి అలా కూడా మాట్లాడకపోతే మా పరిస్థితులు ఎవరు చెప్పుకోవాలి? మా పరిస్థితులు ఎవరు చెప్పుకోగలేదు. రైట్. ఒకటి మేడం అండ్ మంగ్లీ గారు ఎప్పుడు కూడా మాకు చెప్పలేదు ఏమని, ఇలా ఉండండి అని మాకు కలవలేదు, చేయలేదు. వీళ్ళు చెప్పినారు. వీళ్ళు ఎవరైతే రమావతి మధు ఉన్నారో అండ్ భరత్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బామర్దులు వీళ్ళు ఎక్కువ చెప్పడం, ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎక్కువ పెట్టించడం వీళ్ళు పెట్టించారు. ఎప్పుడైతే వాళ్ళని చూస్తామో మనకు అప్పుడే థాట్ వీళ్ళందరికీ వెళ్తుంది కాబట్టి అరే మంగ్లీ గారు ఉన్నారు కదా, బ్యాక్ ఎండ్గా ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో ఎక్కువ వచ్చినాయి. మీరు ఎన్నిసార్లు మీటింగ్కి వెళ్ళడం జరిగింది కదా, ఒక్కసారి అయినా కానీ అందులో మా మంగ్లీ గారు అటెండ్ అవ్వడం జరిగిందా? అదే ఆ అటెండ్ది అక్టోబర్ 2వ తారీఖు జస్ట్ మేము 3 నెలలు స్టార్ట్ అయింది. 3 నెలల తర్వాతనే వాళ్ళు రావడం స్టార్ట్ అయినారు. ఇప్పుడు అక్టోబర్ 2వ తారీఖు మాకు 2024లో వాళ్ళు మాకు చెప్పాలన్నమాట. ఎంగేజ్మెంట్ ఉందండి, ఆ రోజు పరిచయం చేస్తానని చెప్పాడు. మంగ్లీ మమ్మల్ని మోసం చేసిందంటూ కొందరు బాధ్యతలు అయితే ఇక్కడ పంజాగుట్ట పిఎస్కి అయితే రావడం జరిగింది. నిజంగానే మోసం చేసిందా లేకపోతే ఏంటి, వీళ్ళు ఏదైనా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారా అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎక్కడి నుండి వచ్చారు? కర్నూలు. సో ఏంటి అసలు ఎలా మోసం చేసింది అంటున్నారు కదా మంగ్లీ, సో అంటే ఏ విధంగా మోసం చేసింది, ఎన్ని డబ్బులు తీసుకుంది? మాకు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 10 కోట్ల వరకు తీసుకుంది. 10 కోట్ల వరకు తీసుకుంది మొత్తం అందరి దగ్గర నుంచి, మా సంబంధించిన వాళ్ళ నుంచి. యాక్చువల్లీ పెద్ద స్కీమ్ అనుకో, పెద్ద స్కామ్ ఇది. మా వాళ్ళ దగ్గర నుంచి 10 కోట్ల వరకు తీసుకుంది అనమాట. ఇప్పుడు వాళ్ళ తమ్ముడే డైరెక్ట్ ఇన్వాల్వ్ చేసింది, ఆమె ఇండైరెక్ట్గా ఉందన్నమాట. వాళ్ళ తమ్ముడు ప్లస్ మధు ఇద్దరు బాగా క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళు ఇద్దరు కలిసి మాకు ఆ బిజినెస్ ఉంది ఈ బిజినెస్ ఉంది అని చెప్పి మొత్తం చూశారు. రమావత్ మధుతో ప్రామిసర్ నోట్లు బాండ్ రాపించినారు. వీళ్ళు మాత్రం ఒక దాంట్లో సైన్ చేయకుండా జస్ట్ బ్యాక్ ఉన్నారనమాట. అంటే ఏమని చెప్పింది ఫస్ట్, ఏమని చెప్తే మీరు డబ్బులు ఏ విధంగా కట్టారు, ఎలా కట్టారు, ఎప్పుడు కట్టారు? గతంలో మా దగ్గర రమావత్ అనే పర్సన్ మాతో వర్క్ చేసినాడు, తర్వాత మాతో రిజైన్ చేసేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత 2025లో వచ్చినాడు మా దగ్గరికి. వచ్చి అప్పుడు మా అండర్లో పనిచేసిన పిల్లడు. అప్పుడు తర్వాత తీరా చూస్తే మంచి కార్లు తీసుకొని వచ్చి ఇట్లా ఇల్లులు ఉన్నాయని చెప్పి మంచిగా వచ్చినాడు అనమాట. నువ్వు ఏం చేస్తున్నావు ఇల్లు వల్ల జస్ట్ 3 ఇయర్స్ కింద చేంజ్ అయినావు అంటే, నా దగ్గర ఇట్లా మంగ్లీ వాళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళ దగ్గర మేము ఇన్వెస్ట్మెంట్ చేసినాము, నాకు మంచి రిటర్న్స్ వస్తున్నాయి, నేను మంచి లైఫ్ చేంజ్ అయ్యింది, మీరు కూడా చేంజ్ కండి అని చెప్పి మాతో తీసుకున్నాడు అనమాట. ఎంత తీసుకున్నాడు? మొత్తం మా కర్నూలు మీ దగ్గర 80 లక్షల వరకు తీసుకున్నాడు. 20 లక్షలు ఏ విధంగా కట్టారు మీరు? బ్యాంకు అకౌంటబుల్ ద్వారా కట్టాం. 10% క్యాష్ లిక్విడ్ క్యాష్ ఇచ్చినాం, 90% అకౌంటబుల్ ద్వారా పంపించాం. సో అన్ని ఒకటేసారి కట్టారా, అంటే కొంచెం కట్టారు? ఒక 3-4 మంత్స్లో నెల కింద పంపించినాం అనమాట. మేమంతా పంపించినప్పుడు ఒక 2-3 మంత్స్ చిన్నగా అమౌంట్ పెట్టినప్పుడు ఇచ్చేసినారు. మీరేం చేస్తారు ఇంతకీ, మీ ఇన్కమ్ ఎలా ఉంటుంది? అంటే 20 లక్షలు కట్టారు కదా, ఏ ధైర్యంతో కట్టారని?
ఇంతకుముందు ప్రోడక్ట్ బేస్ కంపెనీలో మేము వర్క్ చేస్తున్నాము. అప్పుడు మధు తెలుసు అనమాట. ఇంకా మన 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 దగ్గర వర్క్ చేసిన పిల్లడు మంచిగా గ్రోత్ అయినాడు. మనకు వచ్చే జీతంతో 50,000 జీతంతో మనకు సరిపోవట్లేదు, వాడు మంచిగా ఇట్లా మంగ్లీ వాళ్ళు ఉన్నారు అందరూ అని చెప్తున్నాడు అని చెప్పి ఒక 2-3 months వరకు మేము పెట్టలేదు. ఫస్ట్ మీరు డైరెక్ట్ మంగ్లీని ఎప్పుడైనా చూసారా, లేదంటే ఇవన్నీ ఒక రూమర్స్ లాగా చూడొచ్చా? ఆమె దూరం నుంచి చూసినాము. వాళ్ళ తమ్ముడు అయితే మా దగ్గరకు వచ్చి మాట్లాడాడు, మాతో లంచ్ చేసినాడు, మాతో టెంపుల్కి వచ్చాడు, మాతో సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చినాడు, కొండమల్లపల్లి ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చినాడు, గోకుల్దన్న ఆఫీస్కి. కానీ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో మంగ్లీ ఏమంటుందంటే, ఇదిగో మా తమ్ముడు మోసం చేశాడా, మా తమ్ముడు మోసం చేయలేదు అని చెప్పేసి గట్టిగా చెప్తుంది కదా. చూపిస్తాండి, అక్కడ మాట్లాడుతున్నాడు కదా పిల్లడు, ఆ పిల్లలతో ఫోటో దిగింది ఈమె వాళ్ళ తమ్ముడు. సంబంధం లేకుండా వచ్చి బిజినెస్ దగ్గర ఫోటోలు తీవుతారా వాళ్ళు, నాతో చాట్ చేసినట్టువి దో వాళ్ళ తమ్ముడు. జేఎన్ఏ ఆఫీస్ రమావత్ మధు జేఎన్ఏ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చినాడు వాళ్ళ తమ్ముడు. నిన్న వచ్చినాడు కదా లైవ్లోకి. రమావత్ మధు ఇతను, వాళ్ళ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇతను మధ్యలో. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ సంబంధం లేకుండా మధు వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వీళ్ళు నైట్ వెళ్తారా, అది కూడా అర్ధరాత్రి. అంటే ఏమని చెప్పారు, అంటే ఎలాంటి ఆఫర్స్ అని చెప్పారు వాళ్ళు? ఇది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకో మా దగ్గర పార్ట్నర్స్గా ఉండరు, మీకు మంచి రిటర్న్స్ వస్తాయి, మీకు ల్యాండ్ కూడా షూరిటీకి ఇస్తా అని చెప్పి చెప్తారు అనమాట. సో మా వాళ్ళందరూ కలిసి ఇంకా ల్యాండ్ ఉంది కదా మనకి రిటర్న్స్ వస్తాయి కదా అని చెప్పి పెట్టేశారనమాట. పెట్టిన తర్వాత ఎక్కువ అమౌంట్ క్యాచ్ చేసుకుని తర్వాత మాకు సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు నేను సూపర్ సార్ మీద అలిగేషన్ చేసింది కదా. ఇప్పుడు మీలాగా దాదాపు ఎంతమంది 150 మంది ఉన్నారు ఇక్కడ, 150 మెంబర్స్ వచ్చారు మొత్తం. అంటే ఇప్పుడు సుబ్బు మీద కూడా ఎలాంటి కామెంట్ చేసిందంటే, తను అడ్వకేట్ సుబ్బు మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మొత్తం ఫాల్సే, మొత్తం అబద్ధాలే చెప్పింది. సుబ్బు కేవలం ఫేమస్ కోసమే ఇదంతా చేస్తున్నాడు, కేవలం బిగ్ బాస్ ఫేమ్ కోసమే ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. ఫేమస్ కోసం కాదండి, ఎందుకంటే ఈ విషయం నుంచి లాస్ట్ 1 month నుంచి ఆయనకి చాలా ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే పెద్ద వాళ్ళ నుంచి ఆమె ఫోన్ చేపిస్తుంది. అయినా సరే ఈ జనాలకి ఇక్కడ ఉన్న మొత్తానికి నేను న్యాయం చేయాలని చెప్పి ఎంత వచ్చినా కూడా ఫైట్ చేస్తున్నాడు ఆయన మా కోసం. ఫేమస్ కావాలంటే అంతకుముందు ఆయన ఫేమస్, వీళ్ళు ఒకటే సెలబ్రిటీస్ ఇంకా ఉన్నారు కదా. జస్ట్ ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నందుకే ఆమె పేరు వాడుతున్నాం. ఇప్పుడు PS లో కేసు పెట్టారా? కేసు పెడితే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు? చట్ట ప్రకారం వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పినారు. దానికోసం నేను సుబ్బు సార్ గురించి రాంగా చెప్పినందుకు మేము వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాం. 100% ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పడానికి వచ్చినాం అనమాట. ఇప్పుడు మంగ్లీతో పాటు ముఖ్యమైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఇందులో? మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ రెండో సిస్టర్ని రమావత్ 15% పెళ్లి చేసుకుంటా అని చెప్పినాడు. వాళ్ళతో ఫోన్ మాట్లాడిన లిస్ట్ చూపించినాడు, వాళ్ళతో దిగిన ఫోటోలు చూపించినాడు, వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళిన ఫోటోలు చూపించినాడు. మేము కూడా అపార్ట్మెంట్కి 5-6 సార్లు వెళ్ళాము. ఇంకేం కావాలండి అంతకంటే? ఇప్పుడు ఆమె సంబంధం లేదని నేను చెప్తుంది కదా, మధుని భరత్ని వాళ్ళ తమ్ముడిని ఆమెను వచ్చి రామను మేము మొత్తం వాళ్ళకి ఆన్సర్ చేస్తాం. అంటే ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు కట్టించుకున్నారు కదా. సో ఇవన్నీ డబ్బులు మరి మీ దగ్గర ఎక్కడి అంటే ఏం చెప్తారు? బయట ఇట్లా గోల్డ్ పెట్టి కానీ బయట వాళ్ళ దగ్గర వడ్డీలకు తెచ్చుకొని కానీ ఇట్లా మనోడు మంచిగా ఉన్నాడు కదా, ఇంకా మంగ్లీ కూడా మనకు ఉంది కదా అని చెప్పి మొత్తం పెట్టేశారు అనమాట. బయట ఎట్లా పడితే అట్లా. ఇంకా ఇప్పుడు తీరా చూస్తే మొత్తం ఇట్లా క్లోజ్ చేసేస్తారు. ఫైనల్ గా మీరేం కోరుకుంటున్నారు? ఇంకా అందరికి జనాలకి డబ్బులు వచ్చి అందరికి ఎవరు వాళ్ళకుంటే హ్యాపీగా ఉంటారు అనమాట. ఎందుకంటే రాంగ్ కమిట్మెంట్ చెప్పి డబ్బులు తీసుకున్న తర్వాత మాకు సంబంధం లేదని చెప్తే అది ఇంతవరకు నిజం. ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. దాంట్లో ఎవరెవరు ఆయన బెదిరించిన టైంలో ఉన్నటువంటి సాక్షులను కూడా ఎవరిని ప్రొడ్యూస్ చేయలేదు. దానికి సంబంధించి మేము కూడా మార్నింగ్ నుంచి కాల్ చేసాం. ఫోన్ కాల్స్కి అతను స్పందించలేదు. కాకపోతే నిన్న మంగ్లీ గారు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సత్యావతి మంగ్లీ. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మేము కంప్లైంట్ తీసుకొని దాని మీద లీగల్ ఒపీనియన్ కోసం పెట్టామది. సాటర్డే భయభ్రాంతులు గురి చేయడం కాదు, పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. ఇక్కడికి ఒక డిసిప్లిన్గా రావాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్ ఎక్కడైనా కూడా వేరే ఫిర్యాదుదారులు ఉంటారు, చాలామంది ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇక్కడ ఒక పద్ధతిగా రావడం జరుగుతుంది. మోరోవర్ ఇక్కడ అంతా పోలీస్ స్టేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడికి వచ్చేటప్పుడు మద్యం తాగి రాకూడదు అనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతనికి చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఫిర్యాదు విట్నెస్లు ఎప్పుడు సమర్పిస్తా అని చెప్పాడు సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా తెలుసు, ఏమైనా అడిగారా మీరు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే ఇస్తామని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సుబ్బారావు ఆరోపణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్తో ఎలాంటి సంబంధం లేదా? లేదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టిన విషయాలు కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రావడం కానీ ఆ పరిధి కూడా మా దాంట్లో రాలేదు.
ఒకవేళ మాకు కనుక కంప్లైంట్ కనుక ఇస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ మేము దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. గత వారం రోజుల క్రితం సుబ్బారావు గారు అనే న్యాయవాది మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మధు ప్లస్ మంగిలి అని చెప్పేసి కొంతమంది వ్యక్తుల మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఒక మైక్రో ఫైనాన్స్ దాంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు మోసపోయిన వ్యక్తుల తరఫున ఆయన మాట్లాడడానికి వెళ్ళిన సందర్భంలో ఒక ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మంగ్లీ ప్లస్ వాళ్ళ తదితరుల మీద. పోలీస్ స్టేషన్లో ఏమనంటే మైక్రో ఫైనాన్స్ సంస్థలో పెట్టుబడిలో భాగంగా కొంతమంది మోసపోయారు, దానికి వీళ్ళే బాధ్యులు అని చెప్పేసి ఎక్కడో ఫిర్యాదు చేశారని చెప్పేసి ఆ ఫిర్యాదును వాపసు తీసుకోకపోతే మిమ్మల్ని మిమ్మల్ని ఇది చేస్తాం అంత చూస్తామని చెప్పేసి బెదిరించారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అది మా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి మేము కోర్టు పర్మిషన్ తీసుకొని మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. తర్వాత నిన్న ఆదివారం రోజునాడు కూడా ఈ మంగ్లీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందమ్మా. లేదు సుబ్బారావు గారు మమ్మల్ని బెదిరించారు ఇట్లా చేశారని చెప్పేసి ఆ కంప్లైంట్ కూడా మేము లీగల్ ఒపీనియన్ కోసం పెట్టాం. ఆదివారం నిన్న ఇచ్చారు 12th రోజు. అవును సుబ్బారావు గారు ఇచ్చిన తర్వాత మంగ్లీ ఇచ్చారు. తెలీదండి, అది మాకు తెలియదు. ఇవ్వలేదండి, బాధితులు ఎవరు రాలేదు. మా పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎవరు రాలేదు. పోలీస్ స్టేషన్ లోపలికి గేట్ దాటి ఎవరు లోపలికి రాలేదు. మిమ్మల్ని సుబ్బారావు గారిని అడిగాం బాధితులు వస్తారంటే బాధితులు రమ్మని చెప్పండి, ప్రెస్ మీట్ లాంటివన్నీ ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పాను. మేము బయట ఏదంటే మీరు ప్రెస్ క్లబ్లో పెట్టుకోవచ్చు, ఇక్కడ చాలామంది కంప్లైంట్లు చూస్తారు కాబట్టి పంపించేసాం సుబ్బారావు గారిని. కానీ బాధితులు వస్తారని చెప్పారు కానీ వాళ్ళు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వడం కానీ బాధితులు లోపల రావడం కానీ జరగలేదు. సార్ అంటే హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఉందో మంగ్లీతో పాటు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు సార్? ఆయన ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం వాళ్ళ తమ్ముడు ఇంకొంతమంది ఉన్నారని చెప్పారు కానీ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సింది. ఇంకా మేము పూర్తిగా డీటెయిల్ మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే దీంట్లో కోర్టు పర్మిషన్ కావాల్సిన సెక్షన్స్ ఇవి. సో దీంట్లో ఎంక్వైరీ మొదలు పెట్టాలి అంటే సో అందుకని కోర్టు పర్మిషన్ తీసుకొని మేము ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సుబ్బారావు గారు ఇంకా దాంట్లో కొన్ని సాక్ష్యాలు మాకు ఇచ్చేది ఉంది. అంటే దాదాపు ఎంతమంది ఉంటారు సార్ బాధితులు, అలాగే ఎన్ని కోట్ల వరకు కూడా ఈ స్కామ్ జరిగిందంట? ఆ కోట్ల స్కాము జరిగిందంతా కూడా మా పరిధిలోకి రాని విషయం. ఇక్కడ మా దగ్గర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన్ని బెదిరించారు, తిట్టారు అనే విషయాన్ని మాత్రం మేము కేసు రిజిస్టర్ చేసాం. దీనికి సందర్భం మోటివ్ ఇది అని మేము మెన్షన్ చేస్తాం. సార్ ఆ కాల్ రికార్డింగ్స్ అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది? ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మాకు ఆవిడ కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా నన్ను బెదిరించారు, వీడియో డిలీట్ చేయాలని డబ్బులు కావాలని చెప్పేసి బెదిరించారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. మంగ్లీ తమ్ముడి పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఇంకా తెలియదండి. సుబ్బారావు గారు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన ఇచ్చే ఆధారాలను బట్టి మేము ప్రొసీడ్ కావడం జరుగుతుంది.